ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఆడబిడ్డలకి, ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రేలారే గంగా. వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు సబితమ్మకి, సునీతమ్మకి, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా అక్క తుల ఉమ్మక్కకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందాక చెల్లె మధుప్రియ చెప్పినట్టు నిజంగా నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత భవన్లో అడుగుపెట్టిన. అప్పుడు మాట ముచ్చట అని ఒక కార్యక్రమం వస్తుండే. దాంట్లో మేము రెగ్యులర్గా ఉద్యమం సమయంలో వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళం. తను అప్పుడు ఎంప్లాయీ ఇందులో, కానీ మేము పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళము. ఇందాక నవ్వుకుంటా అంటుంది, అక్క మనం మస్తేళ్ళ తర్వాత వచ్చినాం, కుడికాలు పెట్టాల భవన్లో అంటుంది. నవ్వుకుంటా వచ్చినాం అన్నమాట లోపలికి. నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అన్న, కేసీఆర్ సార్ అన్న, తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి, ఆడబిడ్డలకి, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా తల్లిగారింటి లాంటిది. నేనైతే నా తల్లిగారింట్లో అడుగు వెంటనే అంత హ్యాపీగా ఫీల్ అయినా. మొన్న కూడా నేను సార్ బర్త్డే రోజు సార్ పాట పాడిన పాట రిలీజ్ చేయడానికి, అంటే తెలంగాణలో చాలామంది అంటుంటారు, అక్క నేను పాట కంటే కొంచెం నా మాటలు నేను మాట్లాడాలని నా ఆవేదన అంటారో లేకపోతే నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు దయచేసి పెద్దలందరూ. ఎందుకనంటే ఆ రోజు సార్ బర్త్డే రోజు సార్ని కలవడానికి వెళ్ళాం, కేసీఆర్ సార్ని. అందరు చాలామంది అంటారు కేసీఆర్ సార్కి కళాకారులు అంటే ఇష్టము, పాట అంటే ఇష్టము, కళాకారులను గౌరవిస్తారని చెప్పి అని అంటారు. అంతసేపు సార్కి ఆ రోజు ఫీవర్ ఉందంట, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఒక చైర్ వేసి కూర్చోబెట్టిర్రు. అందరు ఫోటో దిగిపోతుంటే మేము మేడం లిటరల్లీ సీడీ పట్టుకొని ఇట్లా ముందు నుంచి నిలబడి ఇట్లా పోతుంటే సార్ మమ్మల్ని లేచి నిలబడ్డాడు. ఆ రోజు నిజంగా నాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. అసలు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఇట్లా. అంటే ఇది కదా నిజమైన కళాకారులకు దొరికే గౌరవం అనిపించింది, ఇది కదా నిజమైన ప్రేమ అనిపించింది. వేరే వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కళాకారులు కదా, వీళ్ళు పాటలు పాడతారు కదా అనేటట్టు చూస్తారు. కానీ ఒక కేవలం కళాకారులకి అత్యంత గౌరవమైన, ప్రేమైన పంచే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో నేనైతే గుండె మీద చేసుకొని చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా, కానీ ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు రాలేదు కాబట్టి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు మన రోజు కాబట్టి, చెప్పే రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా. కళాకారులకి ఎప్పుడు కూడా ఉద్యమం సమయంలో 2006 నుంచి నేను పనిచేసిన ఉద్యమంలో అంతర్పుల నాగరాజన్న గారితో, రసమై బాలకృష్ణతో పనిచేసిన నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాటకి పట్టం కట్టి పాటని, కళాకారులని గౌరవంగా చూసుకునే పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది బీఆర్ఎస్ పార్టీయే. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండడం, ఉమక్క మీకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను యశ్పాలన్న రాసిన పాట ఒకటి ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ చేసిన, అంతకుముందు కూడా నేను నా ఛానల్లో పాడిన పాట. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి పైకాడి మంటకు పొగ సూరుతుంది, అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది, అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది. పొద్దున్నే వాకిట్ల ముగ్గయి వెలుసు, నాగమల్లేలో తీగ మల్లేలో, పెరటిలోన పూల మొక్కయి మొలుసు, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. చదువులు ఎన్నో చదివేస్తుంది, పాఠశాలలో కళాశాలలో ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది, ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది. పంతులమ్మగా పాఠాలు నేర్పి, నాగమల్లేలో తీగ మల్లేలో, చదువులమ్మకే వన్నెలు తెచ్చే, నాగమల్లేలో తీగ మల్లేలో. పంతులమ్మగా పాఠాలు నేర్పి, నాగమల్లేలో తీగ మల్లేలో, చదువులమ్మకే వన్నెలు తెచ్చే, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. పెళ్లి పందిరేసి పారని మూసి, పచ్చని పందిట్లో పెళ్లిని చేసి, అత్తగారింటికి సాగనంపుతుంటే గుండె వగిలినంత బాధపడుతుంది, గుండె వగిలినంత బాధపడుతుంది.
మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో. మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొన్న సార్ బర్త్డే రోజు నేను పాడిన అది చాలా నిజంగా ఇందాక మేడం మాట్లాడుకుంటూ చెప్పిండ్రు, తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా అందరు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి. సార్ కోసం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక వన్ మంత్ అయింది కావచ్చు, 20 రోజుల కింద అక్కడ కుమ్మర జాతరలో 2 నెలల పాపని తొక్కి చంపిర్రు. ఆడపిల్లకి రక్షణ కోసం ఓన్లీ ఒక ఉమెన్స్ డే రోజు చెల్లె చెప్పినట్టు రోజు ఈరోజు ఒక్కరోజే మన రోజు కాదు, రోజు మన రోజులాగానే బతకాలి. అట్లాంటి సంఘటనలు జరగడం ఇప్పటికీ కూడా చాలా బాధాకరం. ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, ఇంకా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎంతమంది బయట. ఇప్పుడు నేనైతే ఈ వేదిక నుండి ఒకటి చెప్పాలనుకుంటున్నా, నేను పాటలు వాడుకునేటోళ్ళు కళాకారులు పాటలే వాడుకోండి అని అనుకునే వాళ్ళకు కూడా నేను ఇదే సమాధానం. తెలంగాణలో మేడం మీరు రామన్న కూడా మీరంతా ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ కూడా రోజు నిత్యం మీటింగ్లలో పాల్గొంటున్నారు, మేము ఫాలో అవుతుంటాము. మూసీ సుందరీకరణ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి అందరి ఇల్లు ఖాళీ చేయించడము, ఇల్లులు గూలగొట్టడం. ఇల్లు అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణంకి, ప్రతి ఒక్క మనిషికి ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఒక కళ. అట్లాంటిది ఇల్లు గూలగొట్టడం మూసీ సుందరీకరణ కాదురా బాబు. తెలంగాణలో మార్పు అని చెప్పి వచ్చి కూర్చున్నారు కదా. మూసీ సుందరీకరణ చేస్తే ఏమొస్తుందో రాదో కానీ ఫస్ట్ తెలంగాణ ప్రజల బతుకులని సుందరీకరణ చేస్తే అప్పుడు మీకేమైనా బాగుపడతారు. కానీ 3 సంవత్సరాలకే ముక్కులకు వచ్చింది. ఇది నా స్టేట్మెంట్. నేను ఒక ఆడబిడ్డగా, ఒక కళాకారిణిగా చెప్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ సార్ మీద మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. ఇలాంటి రోజులు మళ్ళీ తెలంగాణలో పునరుద్ధరణ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి అనాలి, జై తెలంగాణ.